హాయ్, ఐమ్ డాక్టర్ మహి భరద్వాజ్. మనము కామన్గా ఇట్లా వేళ్ళను ప్రెస్ చేసినప్పుడు లేదా కూర్చుని లేచేటప్పుడు సౌండ్స్ వస్తూ ఉంటాయి. కట్ కట్ మని, పలపలమని ఇట్లా డిఫరెంట్గా సౌండ్స్ వస్తూ ఉంటాయి. అది మనను ఆలోచింపజేస్తుంది అనమాట. ఈ సౌండ్స్ మంచియేనా, ఆరోగ్యమా, అనారోగ్యమా, జబ్బా లేకుంటే ప్రమాదకరమా? ఈ సౌండ్స్ రావడం అనేది జబ్బో లేకుంటే ప్రమాదకరమో ఏది అయితే కాదు. శరీరంలో ప్రతి జాయింట్లో కూడా సైనోవియల్ ఫ్లూయిడ్స్ అనేటివి ఉంటాయి. ఈ ఫ్లూయిడ్స్ కూడా ఆక్సిజన్ని తీసుకుంటూ ఉంటాయి. అంటే మన శరీరంలో గ్యాస్ బబుల్స్ ఫామ్ అవడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. ఈ సైనోవియల్ ఫ్లూయిడ్స్ ఆక్సిజన్ తీసుకున్నప్పుడు అక్కడ కొన్ని గ్యాసెస్ ఫామ్ అవడం వల్ల ఆ గ్యాస్ సైజు పెరిగినప్పుడు మన బ్రెయిన్కి సంకేతం పోతుంది అనమాట. దీన్ని ఇట్లా లాగాల, దీన్ని ఇట్లా ప్రెస్ చేయాలా అని చెప్పేసి సంకేతం పోయిన తర్వాత మనం దీన్ని ఇట్లా అని ఆనందాన్ని ఆస్వాదిస్తుంటాం. అంటే ఇది ఒక హ్యాపీ హార్మోన్ అని చెప్పొచ్చు. పరిశోధన పూర్వకంగా కూడా కొన్ని రీసెర్చ్లు అయితే జరిగినాయి. అనాలైసిస్ ప్రకారం ఏంటంటే మనం ఇట్లా లాగుతూ ఉంటాం, ఇట్లా ప్రెస్ చేయడం, ఇట్లా ఇట్లా దీన్ని అనడం చేస్తూ ఉంటాం. ఇట్లా లాగినప్పుడు దానిలో గ్యాప్ రావడం వల్ల కానీ లేదా ఈ గ్యాస్ బబుల్స్ బర్స్ట్ అవ్వడం వల్ల కూడా ఈ సౌండ్స్ వస్తున్నాయి అని చెప్పేసి దీనిపైన పరిశోధన అనేది చేశారు. దీన్ని ఏం చేశారంటే ఈ సౌండ్స్ వస్తున్నప్పుడు ఎంఆర్ఐ చేశారు. ఎంఆర్ఐ చేసిన తర్వాత గ్యాస్ బబుల్స్ ఫామ్ అవ్వట్లేదని, దానివల్ల సౌండ్స్ రావట్లేదని వాళ్ళైతే డిటెక్ట్ చేయడం జరిగింది. ఇది ఎందుకు వస్తున్నాయి అంటే ఈ సైనోవియల్ ఫ్లూయిడ్లో అది ఆక్సిజన్ తీసుకున్నప్పుడు ఈ గ్యాస్ సైజు పెరిగినప్పుడు మాత్రమే వస్తున్నాయి అనేది నిర్ధారణ అయితే చేశారు. ఇది ఎప్పుడు ప్రమాదకరం మరి అంటే ఈ జాయింట్స్లలో కానీ లేకుంటే మీకు శబ్దం వస్తుంది, శబ్దంతో పాటు పెయిన్ వస్తుంది, చాలా నొప్పి వస్తుంది. అంటే నొప్పి వచ్చినప్పుడు ఏంటంటే ఈ మృదులాస్థి అరగడం వల్ల కానీ లేకుంటే కార్టిలేజ్ అరగడం వల్ల కానీ లేదా లిగమెంట్స్, టెండాన్స్ బలహీనపడినా లేదా ఇంజురీస్ అయినా లేదా వాటికి సంబంధించిన అరుగుదలలు కానీ ఇన్ఫెక్షన్స్ కానీ ఉన్నప్పుడు మాత్రం నొప్పి వస్తుంది. ఇలా సౌండ్స్ వస్తుంటే మాత్రం హ్యాపీగా ఆ సౌండ్ని ఎంజాయ్ చేయండి. అది హ్యాపీ హార్మోన్ కిందనే కన్సిడర్ చేయండి. కానీ ఈ సౌండ్తో పాటు నొప్పి వస్తున్నట్టయితే మాత్రం తప్పకుండా డాక్టర్ని కన్సల్ట్ చేయండి.